నా పేరు నారపరెడ్డి, జమ్మల్దిన గ్రామం నాది. నేను ముందుగాను 2 ఎకరాలు సిపిఎం ఎంగటెడ్డికి ఇచ్చింది. అది సర్వే నంబర్ మారింది కాబట్టి ఇది సవరణ చేసిస్తానన్నా కూడా దౌర్జన్యం చేస్తున్నాడు ఆపొద్దుంటి. నేను ఈ ఎంఆర్ఓ గారు నాకు అన్ని ఆధారాలు చూపించినాక నాకు ఎండార్స్మెంట్ ఇచ్చింది జరిగింది. మళ్ళా వాళ్ళే అధికారులు వచ్చి కొలతలు వేసి నాకు అన్నీ చూపించినా కానీ లేదు, గట్ల ప్రకారంగా కొన్నాను. నేను గట్ల ప్రకారంగా ఎక్కడన్నా కొంటారా భూములు? గట్ల ప్రకారం కొని నేను చేసుకున్నా అంటే వీడు అవి తీసుకురామన్నాడు ఎస్ఐ గారు తీసుకురామన్నప్పుడు ఏం చెప్పినాడు, గట్ల ప్రకారంగానే మా ఎవిడెన్స్ అంతా తీసుకొచ్చి ముందర పెడితే నువ్వు 2 ఎకరాలు కొన్నావు, 2 ఎకరాలు మాత్రమే నీకు, ఇది కూడా నీది కాదు భూమి, అవుతుకల 4/2 నీది భూమి, ఈ భూమిలో నీకేం సంబంధం అని అడిగితే బెదిరించేది. ఎవరెవరు బెదిరిస్తారు? నాగరాజు, సిపిఎం, చెన్నారెడ్డి, ఈ ఎంగటెడ్డి, ముగ్గురు దంట. మేమేమనంటే సిపిఎం అంటారు, సిపిఎం అంటారు. పోయేది ఎంఆర్ఓ అని బెదిరించేది, విఆర్ఓ అని బెదిరించేది, నన్ను బెదిరించేది, చంపుతాం దాటుకట్టుకొచ్చాను అనేది. ఇట్లాంటివన్నీ పీకి పగలగొచ్చారు. నేను కంచి 30,000 పెట్టి నేను కంచి చేసుకున్నాను. 30,000 పక్క పీక్ కూడా పెట్టలేదు, అన్ని పగలగొట్టి ఎక్కడంటే అక్కడ పారదంగి పోయినారు. ఈ విధంగా ఉంది వాళ్ళతో. నాకు చాలా ముప్పు, నాకు ప్రాణహాని కూడా ఉంది. వాళ్ళ ముగ్గురితోనే ప్రాణహాని కూడా. సిపిఎం అనేది దండాలు చేసేది. ఆడ 3 లక్షలు, ఈ 2 లక్షలు, అతను నేను కూడా 3 లక్షలు ఇచ్చింటే నాకు న్యాయం చేసేవాళ్ళు. అది ఇలేదు కాబట్టి నన్ను ఈ ఇబ్బంది పెట్టి ఈ ప్రకారంగా చేసినారు. ఆ పక్క ఏం రేట్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా తీసుకొచ్చుకోండి. ఈ పక్కన మన్నయ్యల భూమి ఇది, అది నాది భూమి. మన్నయ్యలకి నాకే సంబంధము, వానికి ఏం సంబంధము? అమ్మిన భూమిలో ఉండాలి కానీ నా దాంట్లో ఉండాల్సిన అవసరం ఏమి? ఈ సీనా చెట్లు కూడా నావే, ఆయప కూడా కాదు, మా పేరు మీద ఉంది ఇది. ఆయప ఏమైనా రైట్స్ ఉంటే చెక్కుబంది ఉంటేనే భూములన్నీ వల్లబెడతాయా? ఈ ప్రకారంగా చేస్తున్నాడు కాబట్టి నాకు న్యాయం చేయమని మీడియా వాళ్ళని కోరినాను, ఎస్ఐ గారిని కోరినా, అందరినీ కోరి రికమెండ్ చేసి అడుగుతున్నాను. అయినా కానీ నా మీద దండాల యాత్ర చేస్తున్నారు కాబట్టి ఈ చెన్నారెడ్డి, నాగరాజు, ఈ వెంకటరెడ్డి సిపిఎంలో పదవిలో ఉండడం కూడా లేడు. అయినా కూడా దాంట్లో నేను కొనసాగుతానని నన్ను ఇబ్బంది పెడతాను. ఎంతమంది దగ్గరికి పోయినాను నేను, అయినా కూడా నాకు న్యాయం జరగలేదు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించినాను. మీ ద్వారా నాకు న్యాయం జరగమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. కలెక్టర్కి ఇచ్చిన అర్జీలు ఎన్నో ఇచ్చినాను, ఎంఆర్ఓకి ఇచ్చినాను, అందరికీ ఇచ్చినా కూడా నాకు న్యాయం జరగలేదు. సిపిఎం వెంకటరెడ్డికి ఎన్ని ఏళ్ళ కింద ఎంత భూమి అమ్మారు? నేను 30 ఏళ్ళు అయింది అమ్మి. 2 ఎకరాలు అమ్మిన. డాక్యుమెంట్ చూడండి మీరే. ఇప్పుడు సాగులో ఎంత ఉన్నాడు? 2 ఎకరాల 10 సెంట్లో ఉన్నాడు. 10 సెంట్లో ఎక్కువ ఆక్రమించుకున్నాడు. రాగా దావది నేను దావ గిర్చుకొని అయిపోయి 2 ఎకరాలు ఇచ్చిన. 5 ఎకరాల 38 సెంట్లు ప్లాట్ ఇది మొత్తం. 2 ఎకరాలు అమ్మిన. దాంట్లో 2 ఎకరాల 38 సెంట్లు నాకు ఉండాల. అయినా కానీ మన రీసర్వేలో వాళ్ళని బెదిరించి 3 సెంట్లు ఎక్కించినాడు. వెంకటరెడ్డి కొనుగోలు చేసిన 2 ఎకరాలు కాకుండా ఎక్కువ కావాలని అడుగుతున్నాడు. ఎక్కువ కావాలని 10 సెంట్లు ఎక్కువ కావాలని డిమాండ్. డబ్బు కట్టింది అయితే 2 సెంట్లు, 2 ఎకరాలకు మాత్రమే డబ్బు కట్టిండేది. కానీ అదనంగా భూమి కావాలంట అన్నాడు, బెదిరిస్తాడు. దాంట్లో ఊరికే కావాలని కూడా అండు, లేదు నేను చంపుతాం అది ఇది అంటారు. చూడు మేము పాతుకోండి, మీరే చూస్తున్నారు. 30,000 పెట్టి నేను కంచి చేసుకున్నాను. తతంగం పల్లాక ఎంఆర్ఓ గారు నాకు అన్ని ఎవిడెన్స్ అన్ని ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా పీకేసుకోమని వాళ్ళకి చెప్పిందని దౌర్జన్యం చేసి ఈ పని చేస్తున్నాడు. నాకు వాళ్ళ భూమి అయిపోయి నేను అమ్మింది ఆపోతేనే తీసుకోవచ్చు. నా భూమి నాకు ఉండాల. మా దావ నాకు మీరే చూస్తున్నారు. ఇట్లా నీళ్లు పెట్టి నాకు బండ్లు ట్రాక్టర్లు వస్తాయా ఈ పక్కకి? ఈ సీనా చెట్లు నాకు దావలో ఈ సీనా చెట్లు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాను. ఈ సీనా చెట్లు తొలగేయమని మీ మీడియా వాళ్ళని, ఈ కలెక్టర్ గారిని అందరినీ కోరుకుంటున్నాను. ఆయనకి సపోర్ట్ గా ఎవరు వస్తున్నారు సిపిఎం పార్టీ నుంచి? నాగరాజు, చెన్నారెడ్డి. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళే దౌర్జన్యం చేస్తున్నారు. చెప్పలేదా మేము అమ్మింది 2 ఎకరాలు? వాళ్ళ అన్ని తెలుసు. దౌర్జన్యం వాళ్ళ కిందకి నేను పోయింటే నాతో 3 లక్షలు 2 లక్షలు కొట్టుకుందరు. అది లేక ఈ పని చేసినారు నన్ను. మేము అమ్మింది 2 ఎకరాలు, బట్ ఆయన ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి అడగలేదా? అడగలే. అట్లా మీరు అడుగుతున్నారు? నేను అడిగినా, నేను 2 ఎకరాలే కదా కొనిండేది, ఇచ్చిండేది. మళ్ళీ మీరు వచ్చి 10 సెంట్లు ఎందుకు అడుగుతున్నారు? మీకేం సంబంధము? మీరు ఇట్లా భూములు ఉన్నాయి, మీరు ఇట్లా ఇస్తారా అని అడిగిన. దానికి సమాధానం చెప్పరు. దౌర్జన్యమే, దౌర్జన్యమేగా.
యాడ చూసినా దౌర్జన్యం, ఎంఆర్ఓని కూడా దౌర్జన్యం చేస్తారు. విఆర్ఓకి అయితే ఇంకా లెక్కలేవన్నీ ఫోన్లు చేసి బెదిరించేది. సరే మీరు కంచె వేసుకున్నారు కదా, మీరు కంచె వేసుకుంటే కంచె పీకేశారు సిపిఎం వెంకటరెడ్డి అంటున్నారు. కంచె మీరు ఎట్లా వేసుకున్నారు, ఎవరు చూపించారు? నేను అధికారులను కోరి ఎంఆర్ఓని వాళ్ళని కోరి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నాకు పంపించినారు. వాళ్ళ సంవత్సరంలోనే పోలు పాతుకొని కొలతలు వేసి అన్ని చేసిన రెవెన్యూ వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి కొలిచినారు. కొలతలు వేసి ఇచ్చినారు అన్ని. వీటికి అద్దని నేను పాతుకున్నా, వాళ్ళు చూపించినారు, నేను పాతుకున్నా. పోలీసులు పెట్టి పాతుకున్నా. అన్ని కొలతలు అన్నీ ఉన్నాయి కదా, ఎవిడెన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. అవన్నీ పెడతా. ఇప్పుడు కూడా పోటు ఉంది, పెట్టమంటే పెడతా. అధికారుల సమక్షంలో వేసిన కంచె ఆయన అధికారులు వేసిన దాన్ని పీకేసినారు.